విత్తనం ఎంత పురాతనమైనదో దాని మీదనే ఆధారపడుతుంది మనం తీసుకునేటువంటి ఆరోగ్యకరమైన ఆహారం, అమృతతుల్యమైన ఆహారం. ఇక్కడ మనం దేశీయ విత్తన ఉద్యమం అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి మొక్క దేశవాళీ జామ. ఇది మా పొలంలో గట్ల మీద ఒక 4 చెట్లు ఉన్నాయి. ఈ 4 అత్యంత రుచికరమైనవి. ఈ 4 కూడా ఒకే పరిమాణంలో ఉండేటువంటివి కాదు. ఇవన్నీ ఈ 4 ఏది కూడా మేము నాటినటువంటివి కాదు. పక్షులు తిని వేసినటువంటి గింజల నుంచి వచ్చినటువంటివి. ఆ మొక్కల్ని ఎక్కడా కూడా మేము పీకి పడేయలేదు, అలాగే ఉంచాం. సంవత్సరానికి ఒక్క క్రాప్ మాత్రం కాస్తుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ చెట్టు పరిమాణం కాయ ఏమో చాలా చిన్నగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, గింజలు ఎక్కువ ఉంటాయి. సహజంగా దేశవాళీలో మాత్రమే గింజలు ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ గింజల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. మనం తినాల్సింది కూడా అదే. ఒకటేమో చాలా పెద్ద సైజు వస్తుంది, మనకు అలహాబాద్ సఫేదా లాగా అలాంటి ఓ చెట్టు ఉంది. అక్కడ కాస్త దూరంలో ఉన్నటువంటి చెట్టు ఇది పెద్ద పరిమాణంలో వస్తుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి చెట్టు చిన్న కాయలే కాస్తుంది. దానికి పక్కన ఉన్నటువంటి ఈ చెట్టు కూడా చిన్న చిన్న కాయలేను. మరొక చెట్టు ఇటువైపు ఉంది, అది ఇంకా కాయలు కాయలేదు. ఇక్కడ పక్షులు తిని, రామచిలుకలు ప్రత్యేకించి విపరీతంగా తిని కింద పడేస్తూ ఉంటుంది. మనం స్వచ్ఛమైన ఆహారం గుర్తించడం చాలా సులభం. ఈ హార్టికల్చర్ ప్లాంట్స్లో ఏదైతే రామచిలుకలు తింటాయో అవి ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుందనేది ఒక గుడ్డి గుర్తుగా మనం పెట్టుకోవచ్చు. దేశవాళీ మామిడి ఉదాహరణకి, అంటే టెంకతో వేసినటువంటి మామిడి, గ్రాఫ్టెడ్ కాదు. గ్రాఫ్టెడ్వి అసలు రామచిలుకలు తినవండి. అది ప్యూర్గా దేశవాళీ అయితే మాత్రమే తింటుంది. విపరీతమైన పులుపు ఉంటుంది, నారతో ఉంటుంది. మాకు చెట్టు ఉంది, పెద్ద చెట్టు, నారతో ఉన్నటువంటిది. అది పక్వానికి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. రామచిలుకలు కొరికి అవి కింద పడినప్పుడు ఇది పక్వానికి వచ్చింది. ఆ రంగు కాస్త పసుపు రంగు, లోపల గుజ్జు పసుపు రంగు మారినప్పుడు ఇది తేరినట్టు అనేది మేము గుర్తిస్తూ ఉంటాం. అలాంటి ఆహారాన్ని మనం తినగలిగితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ఇది ఒక నెల, నెలన్నర వరకు ఉంటుంది క్రాపు. ఇక్కడ చూడండి, చెట్టులోనే పండింది. ఇది ఈ రుచిని ఆస్వాదించాలి మనం, అలాగే ఆ ఆరోమాని ఆస్వాదించాలి. మనం తింటున్నటువంటివి ఏవి కూడా అంత ఆరోమాను కలిగి ఉండవు. ఇది కూడా బాగా పక్వానికి వచ్చింది. ఇక్కడ ఒక ఘాట్ వేసింది మన రామచిలుక. చిలక కొరికినటువంటి పండు అనేది చిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుందని చెప్పి తినేటువంటి వాళ్ళం. ఇదంతా కూడా చిలక కొరికినటువంటిది. కారణం ఏంటంటే అది వెతుకుతుంది, దానికి మనకు గుర్తు. అది రామచిలుకలు తిన్నటువంటి ఆ కాయలు ఏవైతే ఉన్నాయో అవి రుచిగా ఉంటుందనే దానికంటే కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు నాకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేను తెలుసుకున్నటువంటి విషయం. ప్రకృతిలో పశుపక్షాదులను చూసి మనం నేర్చుకునేటువంటివి చాలా ఉన్నాయి అనేది. ఇలాంటి మొక్క ఒక పొలంలో ఒకటున్నా చాలు. ఇది కాసేటువంటి క్రాపు 1 month 2 months ఉంటే ఆ కాల పరిమితిలో మనం తిన్నా చాలు, సంవత్సరానికి సరిపడా ఇమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ఈ వారం 10 రోజుల నుంచి ఈ వరి నాట్లలో కాస్త బిజీగా ఉండటం, కొంతవరకు నీళ్ళలోనే ఉండటం కారణంగానే ఎందుకో తెలియదు కానీ కాస్త జలుబు చేసింది. ఈ సీజన్లో ఎక్కువగా జలుబు చేసేటువంటి సీజన్ ఇది. ఈ సీజన్కే భగవంతుడు ఇలాంటి కాయలను వరంగా ఇస్తూ ఉంటాడు. ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ పూర్తిగా జలుబును నివారించేటువంటి గుణం కలిగింది. ఒకవేళ జలుబు కలిగినా మనకు రెసిస్టెన్స్ని కలిగిస్తుంది, మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని తగ్గిపోనీయకుండా చేస్తుంది ఇలాంటి దేశవాళీ జామ. ఈ సీజన్లో పండేటువంటి నేరేడు పండ్లు, అలాగే తాటిపండు, తాటికాయలు తీయకుండా వదిలినటువంటివన్నీ కూడా ఈ సీజన్లో
పండుగ మాగుతూ ఉంటుంది. వీటిని తినాల ప్రత్యేకించి ఈ సీజన్లో. అలాగే మన చిట్టి నెల్లికాయ కూడా. ఈ 4 ఈ సీజన్లో తినగలగాలి, ఈ సీజన్లో పండినటువంటివి. ఇలా ఒక్కొక్కటి ప్రకృతిలో మమేకమవుతూ మనం తినదగినటువంటి ఆహారం ఏంటి, తినకూడని ఆహారం ఏంటో తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.